సంపాదించవచ్చు అని జగన్ చూపించాడు. అదే కానీ అంతకుముందు ఇట్లా సంపాదించవచ్చు అని తెలుసా, 25,000 కోట్లు సంపాదించవచ్చు అని. ఇప్పుడు జగన్ దగ్గర ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే వీళ్ళందరూ జగన్ తినేశాడు, డిస్టిలరీస్ దగ్గర తినేశాడు. ఏ డిస్టిలరీ వాడు కంప్లైంట్ పెట్టలేదు, ఇప్పుడు అదే డిస్టిలరీ నుంచి తీసుకుంటున్నారు వీళ్ళు. అవును, అసలు ఈ డిస్టిలరీ అన్ని వీళ్ళు ఇచ్చిన అనుమతులు ఇచ్చినాయే కదా, అంతే కదా. జగన్ వచ్చాక కాబట్టి ఇంకేం ప్రాబ్లం. బేసిక్ గా జగన్ ఏం చేశాడు, వీళ్ళు చెప్పే ప్రకారం అయితే గనక పైన డిస్టిలరీ స్థాయిలో బాటిల్కి ఎంత అని చెప్పి కమిషన్ తీసుకున్నాడు. అవును, ఇప్పుడు వీళ్ళకి కూడా వస్తుంది అప్పుడు ఆ కమిషన్. ఎందుకు ఎక్కొడతారు? బేసిక్గా ఆ డబ్బులు వచ్చేస్తాయి. జగన్ అది పోని వీళ్ళు అన్నట్టు అది సంపాదించుకుంటే బాటిల్కు 50 రూపాయలు తీసుకున్నాడు అనుకుందాం కమిషన్, లేదో 10 రూపాయలు తీసుకున్నాడు అనుకుందాం, లేదా 50 100 తీసుకున్నాడు అనుకుందాం. నేనైతే బాటిల్కు 10 ఇస్తారనుకుంటాను కానీ 100 ఇస్తారని నేను అనుకోను. ఎందుకంటే ఒక బాటిల్ మీద 10 రూపాయలన్నా రోజుకి 1 కోటి, ఒక రోజు 1 కోటి తాగుతారు. 1 కోటి ఇంటూ 10 రూపాయలు అంటే 10 కోట్లు. నెలకు వచ్చేటప్పటికి ఇది 300 కోట్లు. ఆ లెక్క చూసుకున్నప్పుడు ఏడాదికి 3,600 కోట్లు, 5 ఏళ్ళకి చూసుకుంటే అన్ని వేల కోట్లు వచ్చినట్టు. ఇది బాటిల్కి ఇంత వేసుకుంటే 10 రూపాయలు వేసుకుంటే 100 అయితే ఎవరు కదా బేసిక్గా. దాంట్లో 100 నుంచి 150 రూపాయలు ప్రభుత్వానికి లాభం తెప్పించాడు అతను. బాటిల్ తయారీ కమిషన్ లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వానికి